నమస్కారం. ఈరోజు మనం భారతీయ విద్యారంగం గురించి మాట్లాడుకుందాం. అంటే వేల ఏళ్ల నాటి గొప్ప చరిత్ర నుండి నేటి ఆధునిక విధానాల వరకు ఒక పెద్ద ప్రయాణమిది. అవును, మన దగ్గర ఎన్నో చారిత్రక ఆధారాలు, నివేదికలు ఉన్నాయి. వీటి సహాయంతో ఈ ప్రయాణాన్ని కొంచెం లోతుగా చూద్దాం. మన లక్ష్యం కేవలం తేదీలు, పేర్లు గుర్తుపెట్టుకోవడం కాదు. అసలు కీలకమైన మార్పులేంటి, వాటి వెనుకున్న ఆలోచనలేమిటి, అవి మన ప్రస్తుత వ్యవస్థను ఎలా ప్రభావితం చేశాయి, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. నిజమే, ఇది కేవలం గతాన్ని చూడటం కాదు, వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి, బహుశా భవిష్యత్తును ఊహించడానికి కూడా ఇది అవసరం. ఎందుకంటే చరిత్రలో వేసిన అడుగునే కదా నేటి మన దారులకు ఆధారం. మరి ఎక్కడ మొదలు పెడదాం? నాకు తెలిసి మన ప్రాచీన విజ్ఞాన కేంద్రాల ప్రస్తావన లేకుండా ఈ చర్చ అసంపూర్ణం. తక్షశిల, నలంద, ఆ పేర్లు వింటేనే ఏదో తెలియని గొప్ప అనుభూతి. ఖచ్చితంగా అక్కడ్నుండే మొదలుపెట్టాలి. ఉదాహరణకు తక్షశిల ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది కదా. అవును, రావల్పిండి దగ్గర. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికే అదొక పెద్ద విద్యాకేంద్రమని విన్నాను. నిజమే, అక్కడ కేవలం వేదాలు, తత్వశాస్త్రమే కాదు, వైద్యం, రాజనీతి, యుద్ధతంత్రం, వాణిజ్యం, సంగీతం ఇలా దాదాపు 50కి పైగా సబ్జెక్టులు బోధించేవరట. ఆలోచించండి, ఎంత విస్తృతమైన విద్యో! అవునా? అంటే స్పెషలైజేషన్ కూడా ఉండేదా అప్పట్లో? ఒక రకంగా ఉండేది. అక్కడికి ప్రపంచ నలుమూళ్ల నుండి విద్యార్థులొచ్చేవారని ఆధారాలున్నాయి. చూడండి, చాణక్యుడు, కౌటిల్యుడు అక్కడే బోధించాడు, అర్థశాస్త్రాన్ని రచించాడు. ఓ, చాణక్యుడు అక్కడేనా? అవును, గొప్ప వ్యాకరణవేత్త పాణిని, ఆయుర్వేద వైద్యుడు జీవకుడు కూడా తక్షశిలతో సంబంధమున్నవారే. అంటే అది ఎంత ఉన్నతస్థాయి కేంద్రంగా ఉండేదో ఊహించుకోవచ్చు. కేవలం చెప్పడం కాదు, విశ్లేషణ, చర్చలకు ఎక్కువ ప్రాధాన్యముండేది. ఇక నలందా గురించి చెప్పండి. దాని గురించి ఇంకా ఎక్కువ వింటాం కదా. నలంద అదో అద్భుతం. బీహార్లో క్రీస్తుశకం 5వ శతాబ్దంలో గుప్తరాజు కుమారగుప్తుడు స్థాపించాడు. ఇది ముఖ్యంగా బౌద్ధ విజ్ఞానానికి ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా మారింది. ఎంతమంది విద్యార్థులుండేవారంటారు? అంచనాల ప్రకారం ఒక దశలో 10,000కు పైగా విద్యార్థులు, 2,000 మంది ఆచార్యులు ఉండేవారట. 10,000 మందా? నమ్మశక్యంగా లేదు. అవును, చైనా, కొరియా, జపాన్, టిబెట్, ఇండోనేషియా ఇలా ఎన్నో దేశాల నుండి విద్యార్థులు అక్కడికొచ్చేవారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అన్నమాట అప్పట్లోనే. కానీ దానికంత మంచి ముగింపు లేదు కదా. అదే విషాదం. 12వ శతాబ్దంలో బఖ్తియార్ ఖిల్జీ దండయాత్రలో ఆ అద్భుతమైన గ్రంథాలయంతో సహా నలందాను దాదాపు పూర్తిగా ధ్వంసం చేశారు. చాలా బాధాకరం. నలందాతో పాటే విక్రమశిల, ఇంకా గుజరాత్లోని వల్లభి, కాశ్మీర్లోని శారదాపీఠం ఇలా ఎన్నో గొప్ప విద్యాకేంద్రాలుండేవి మనకు. ఆర్యభట్ట, నాగార్జునుడు లాంటి మేధావులు కూడా మనవారే. అవును, ఆర్యభట్ట సున్నాను పరిచయం చేశారు. నాగార్జునుడు మాధ్యమిక బౌద్ధ తత్వవేత్త. అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందే ఇక్కడ చాలా బలమైన, వ్యవస్థీకృతమైన విద్యాసంప్రదాయం ఉంది అనడానికి ఇవన్నీ నిదర్శనాలు. మరి వలస పాలన వచ్చాక పరిస్థితులు మారాయి కదా. ఆధునిక విద్యా వ్యవస్థ ఆలోచనలు ఎలా మొదలయ్యాయి? అవును, మారాయి. పాశ్చాత్య విద్యా నమూనాలు ప్రవేశించాయి. ఇందులో ఒక కీలక మలుపు 1854 నాటి వుడ్స్ డిస్పాచ్. సర్ చార్లెస్ వుడ్ దీనిని రూపొందించారు. వుడ్స్ డిస్పాచ్. దీన్ని భారతీయ విద్య యొక్క మ్యాగ్నా కార్టా అంటారు కదా. అవునండి, ఆ పేరు ఎందుకంటే అది మొదటిసారిగా ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యను ఎలా నిర్వహించాలో ఒక సమగ్రమైన ప్రణాళిక ఇచ్చింది. ఓకే, అంటే అంతకుముందు అంత వ్యవస్థీకృతంగా లేదన్నమాట. బ్రిటిష్ వారి దృష్టిలో లేదు. వుడ్స్ డిస్పాచ్ ప్రాథమిక విద్యను ప్రాంతీయ భాషల్లో ఇవ్వాలని చెప్పింది. ఆంగ్ల విద్యను ఉన్నత స్థాయికి పరిమితం చేయాలని సూచించింది. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత, అది ఆసక్తికరంగా ఉంది. అవును, ఇంకా ప్రతి ప్రావిన్స్లో ఒక విద్యాశాఖ ఉండాలని, టీచర్ ట్రైనింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళల విద్యను ప్రోత్సహించాలని ఇలా చాలా చెప్పింది. ముఖ్యంగా యూనివర్సిటీల ఏర్పాటు గురించి కూడా కదా. అదే సామాన్యమైంది. లండన్ విశ్వవిద్యాలయం నమూనాలో కలకత్తా, బొంబాయి, మద్రాసులలో విశ్వవిద్యాలయాలను స్థాపించాలని సిఫార్సు చేసింది. దాని ప్రకారమే 1857లో ఈ 3 విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఇక్కడే మన ఆధునిక ఉన్నత విద్యా వ్యవస్థకు బీజాలు పడ్డాయి. దీని తర్వాత హంటర్ కమిషన్ 1882 వచ్చింది. దాని ఫోకస్ ఏంటి? హంటర్ కమిషన్ ప్రధానంగా ప్రాథమిక విద్యపై దృష్టి పెట్టింది.
వుడ్స్ డిస్పాచ్ సిఫార్సులు ఎంతవరకు అమలయ్యాయో చూసి ప్రాథమిక విద్య బాధ్యతను స్థానిక సంస్థలకు అంటే మున్సిపాలిటీలు, జిల్లా బోర్డులకు అప్పగించాలని చెప్పింది. అంటే వికేంద్రీకరణ లాంటిదా? ఒక రకంగా ప్రైవేట్ విద్యాసంస్థలను కూడా ప్రోత్సహించాలని సూచించింది. విద్యను కింది స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం అన్నమాట. తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్, శాడ్లర్ కమిషన్ 1917-19. దీని ప్రభావం దేశవ్యాప్తంగా ఉందంటారు. ఎందుకు? ఎందుకంటే అది విద్యా నిర్మాణంలో ఒక కీలక మార్పును సూచించింది. అదేమిటంటే పాఠశాల విద్యను 12 ఏళ్లకు పెంచాలి, అంటే ఇంటర్మీడియట్ స్థాయి వరకు. 10+2 లాగా. అవును. ఆ తర్వాతే 3 ఏళ్ల డిగ్రీ కోర్సు ఉండాలని చెప్పింది. ఇప్పుడు మనం ఫాలో అవుతున్న 10+2+3 విధానానికి పునాది ఇక్కడే పడిందని చెప్పొచ్చు. ఓకే. యూనివర్సిటీల పాత్ర గురించి కూడా ఏమైనా చెప్పిందా? చెప్పింది. విశ్వవిద్యాలయాలు కేవలం పరీక్షలు పెట్టే కేంద్రాలుగా కాకుండా బోధన, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలని నొక్కి చెప్పింది. అంటే వలసపాలన చివరి దశలో సార్జెంట్ ప్లాన్ 1944 లాంటివి వచ్చాయి. అవి భవిష్యత్తుకు బ్లూ ప్రింట్ లాంటివా? ఒక రకంగా అవును. సార్జెంట్ ప్లాన్ యుద్ధానంతర విద్యా పునర్నిర్మాణం గురించి ఆలోచించింది. 6-14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలని లక్ష్యాన్ని పెట్టింది. ఉచిత నిర్బంధ విద్య అప్పటికేనా? అవును, కాని అది 40 ఏళ్లలో సాధించాలని అనుకున్నారు. వాస్తవానికి అది జరగలేదు. కాని ఆ ఆలోచన స్వాతంత్ర్యం తర్వాత మన విద్యా విధానాలకు ఒక ముఖ్యమైన ప్రేరణగా నిలిచింది. సరే, ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చింది. మన అవసరాలకు తగ్గట్టు మన విద్యా వ్యవస్థను మార్చుకునే ప్రయత్నాలు ఎలా జరిగాయి? మొదటి కమిషన్ డాక్టర్ రాధాకృష్ణన్ గారిది కదా? అవును. 1948-49లో విశ్వవిద్యాలయ విద్యా కమిషన్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షుడు. స్వతంత్ర భారతదేశంలో ఉన్నత విద్యకు దిశానిర్దేశం చేసిన మొదటి ముఖ్యమైన కమిషన్ అది. దాని ముఖ్య సిఫార్సులు విశ్వవిద్యాలయాల ప్రమాణాల పెంచడం, పరిశోధనను ప్రోత్సహించడం, ఇలా చాలా ఉన్నాయి. కాని అన్నిటికంటే ముఖ్యమైనది యూనివర్సిటీలకు నిధులు ఇవ్వడానికి, ప్రమాణాలను పర్యవేక్షించడానికి ఒక ఆటానమస్ బాడీ, అంటే స్వయం ప్రతిపత్తిగల సంస్థ ఉండాలని చెప్పడం. దాని ఫలితమే యూజీసీయా? ఖచ్చితంగా. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ 1956లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైంది. ఇప్పటికీ ఉన్నత విద్యలో దీని పాత్ర చాలా కీలకం. అవును. యూజీసీ పేరు విననివాళ్లుండరు. దాని ప్రధాన బాధ్యతలేమిటి? ముఖ్యంగా 3: విశ్వవిద్యాలయాలకి నిధులివ్వడం, దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో బోధన, పరీక్షలు, పరిశోధనల ప్రమాణాలను నిర్ణయించడం, వాటిని కాపాడటం. ఒక రకంగా మన ఉన్నత విద్యా వ్యవస్థకు ఇది ఒక రెగ్యులేటర్, ఇంకా ప్రమోటర్ కూడా. ఓకే. రాధాకృష్ణన్ కమిషన్ తర్వాత సెకండరీ విద్య మీద ముదలియార్ కమిషన్ 1952-53 వచ్చింది. దాని ప్రత్యేకత? ముదలియార్ కమిషన్ అప్పటి సెకండరీ ఎడ్యుకేషన్, అంటే మాధ్యమిక విద్య, చాలా ఏకపక్షంగా పుస్తకాలకే పరిమితమై ఉందని ఫీలయింది. అంటే ప్రాక్టికాలిటీ తక్కువగా ఉందని. అవును. అందుకే విద్యార్థుల వేర్వేరు ఇంట్రెస్ట్స్, సామర్థ్యాలకు తగ్గట్టు సిలబస్ను డైవర్సిఫై చేయాలని చెప్పింది. టెక్నికల్, అగ్రికల్చరల్, హోమ్ సైన్స్ లాంటి కోర్సులను కూడా అందించే బహుళ ప్రయోజన పాఠశాలలు, మల్టీపర్పస్ స్కూల్స్ పెట్టాలని సూచించింది. అంటే చదువును జీవితానికి దగ్గర చేసే ప్రయత్నమన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇక మన విద్యా చరిత్రలో ఒక మైలురాయి లాంటిది కొఠారి కమిషన్ 1964-66, డాక్టర్ డిఎస్ కొఠారి అధ్యక్షతన. ఇది ఎందుకంత ప్రభావవంతమైనది? ఎందుకంటే కొఠారి కమిషన్ విద్యను చాలా సమగ్రమైన దృష్టితో చూసింది. ప్రీ స్కూల్ నుండి పీజీ వరకు మొత్తం వ్యవస్థను పరిశీలించింది. ఓ, మొత్తం స్పాన్ అంతా? అవును. అంతేకాదు, విద్య ద్వారా జాతీయాభివృద్ధి, సామాజిక పరివర్తన ఎలా సాధించాలి అనే దానిపై కూడా దృష్టి పెట్టింది. ఇది చాలా పెద్ద విషయం. దీని ముఖ్య సిఫార్సుల్లో 10+2+3 నిర్మాణం ఒకటి కదా? అవును. దేశవ్యాప్తంగా ఒకే రకమైన 10+2+3 విద్యా నిర్మాణాన్ని చాలా బలంగా సిఫార్సు చేసింది. ఇది చాలా కాలం పాటు మన విద్యా వ్యవస్థకు ఆధారంగా ఉంది. ఇంకో ముఖ్యమైన, బహుశా కొంచెం వివాదాస్పదమైన ప్రతిపాదన ఉమ్మడి పాఠశాల వ్యవస్థ, కామన్ స్కూల్ సిస్టమ్ కదా? అవును. అది చాలా విప్లవాత్మకమైన ఆలోచన. అంటే పేద, ధనిక, కులం, మతం తేడా లేకుండా పిల్లలందరూ ఒకే రకమైన ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి అని. వావ్! దాని ఉద్దేశం, తద్వారా సామాజిక సమానత్వం, జాతీయ సమైక్యత పెరుగుతాయని ఆశించారు. కానీ ఆచరణలో ఆ ఆలోచన పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దానికి చాలా సవాళ్లెదురయ్యాయి. అయినా ఆ ఆశయం గొప్పది.
నిస్సందేహంగా. ఈ కమిషన్ సిఫార్సుల ఆధారంగానే 1968లో భారతదేశపు మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఎన్పీఈ రూపుదిద్దుకుంది. ఓకే. ఆ తర్వాత కూడా చాలా కమిటీలొచ్చాయి. చట్టోపాధ్యాయ కమిషన్ 1983, యశ్పాల్ కమిటీ 1993. వీటి గురించి క్లుప్తంగా చెప్తారా? చట్టోపాధ్యాయ కమిషన్ ముఖ్యంగా టీచర్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసింది. ఉపాధ్యాయ శిక్షణ నాణ్యతనెలా పెంచాలి అని. యశ్పాల్ కమిటీ పేరు చెప్పగానే గుర్తొచ్చేది భారం లేని అభ్యసనం, లెర్నింగ్ విదౌట్ బర్డన్. అవును, అది చాలా పాపులర్ అయింది. అవును, పిల్లలపై పుస్తకాల భారం, పరీక్షల ఒత్తిడి తగ్గించి వాళ్లు అర్థం చేసుకుని నేర్చుకునేలా, సృజనాత్మకంగా ఆలోచించేలా విద్యావ్యవస్థ మారాలని చెప్పింది. ఆ మాట ఇప్పటికీ మన చర్చల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఇక రీసెంట్ టైమ్స్కి వస్తే జాతీయ జ్ఞాన కమిషన్ ఎన్కేసి 2005, కస్తూరిరంగన్ కమిటీ 2017. వీటి పాత్ర ఏమిటి? జాతీయ జ్ఞాన కమిషన్ శామ్ పిట్రోడా నేతృత్వంలో లక్ష్యం పెద్దది. భారతదేశాన్ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా, జ్ఞాన సమాజంగా మార్చడం. విద్య, పరిశోధన, ఇన్నోవేషన్ వీటిని ఎలా ప్రోత్సహించాలి, గవర్నెన్స్లో నాలెడ్జ్ని ఎలా వాడాలి అని చాలా సిఫార్సులు చేసింది. మరి కస్తూరిరంగన్ కమిటీ? డాక్టర్ కె. కస్తూరిరంగన్ కమిటీయే మన లేటెస్ట్, అంటే 2020 నాటి నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 ముసాయిదాను తయారుచేసింది. ఇప్పుడు మన విద్యా వ్యవస్థలో పెద్ద మార్పులకు కారణమిదే. అవును, ఎన్ఈపీ 2020 గురించి చాలా వింటున్నాం. ఇంతకు ముందు వచ్చిన ఎన్పీ 1968, ఎన్పీ 1986, 1992లో సవరించారు. లతో పోలిస్తే ఇందులో ప్రధాన మార్పులేమిటి? ఎన్పీ 1968 దేశ సమైక్యత, ఆధునీకరణ మీద ఫోకస్ చేస్తే, ఎన్పీ 1986, 1992 సమాన అవకాశాలు, అణగారిన వర్గాల విద్య, ఆపరేషన్ బ్లాక్బోర్డ్ లాంటి కార్యక్రమాల ద్వారా స్కూళ్లలో వసతులు పెంచడంపై దృష్టి పెట్టింది. మరి ఎన్ఈపీ 2020? ఎన్ఈపీ 2020 వీటన్నిటినీ కొనసాగిస్తూనే కొన్ని ఫండమెంటల్ మార్పులు తెచ్చింది. ముఖ్యంగా పాత 10+2 నిర్మాణాన్ని తీసేసి 5+3+3+4 అనే కొత్త స్ట్రక్చర్ తెచ్చింది. 5+3+3+4 అది కొంచెం వివరిస్తారా? తప్పకుండా. మొదటి 5 ఏళ్లు ఫౌండేషనల్ స్టేజ్, అంటే 3 ఏళ్ల ప్రీస్కూల్ ప్లస్ 1-2 తరగతులు. ఇక్కడ ఆటపాటల ద్వారా బేసిక్ లిటరసీ, న్యూమరసీ మీద దృష్టి. ఓకే, 3 ఏళ్ల నుండే ఫార్మల్ సిస్టంలోకా? అవును. తర్వాత 3 ఏళ్లు ప్రిపరేటరీ స్టేజ్, 3-5 తరగతులు. ఇక్కడ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. తర్వాత 3 ఏళ్లు మిడిల్ స్టేజ్, 6-8 తరగతులు. ఇక్కడ సబ్జెక్టుల పరిచయం, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. చివరి 4 ఏళ్లు సెకండరీ స్టేజ్, 9-12 తరగతులు. ఇక్కడ డీప్ స్టడీ, క్రిటికల్ థింకింగ్, స్టూడెంట్స్కి సబ్జెక్ట్స్ ఎంచుకునే ఫ్లెక్సిబిలిటీ. అంటే చిన్నప్పటి నుండి పునాది గట్టిగా వేసి పైకి వెళ్లే కొద్దీ వాళ్లకు నచ్చినవి చదువుకునే స్వేచ్ఛ ఇవ్వడమన్నమాట. అవును, బహుళ విభాగా, ఫ్లెక్సిబుల్ అభ్యసనానికి అవకాశం కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం, ఎఫ్ఎల్ఎన్ మీద కూడా చాలా ఫోకస్ ఉంది. వినడానికి చాలా ఆశాజనకంగా ఉంది. మరి ఈ పాలసీలను అమలు చేయడంలో, క్వాలిటీని కాపాడడంలో యూజీసీతో పాటు వేరే సంస్థలు కూడా ఉన్నాయి కదా? ఏఐసీటీఈ, ఎన్బీఏ, ఎన్ఐఆర్ఎఫ్ లాంటివి. ఖచ్చితంగా. అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఇది దేశంలో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ లాంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ను రెగ్యులేట్ చేస్తుంది, స్టాండర్డ్స్ పెడుతుంది. మరి ఎన్బీఏ? నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ ముఖ్యంగా టెక్నికల్ ప్రోగ్రామ్స్కి అక్రెడిటేషన్ ఇస్తుంది. అంటే ఆ కోర్సు నాణ్యతను ధృవీకరిస్తుంది. ఒక కోర్సు ఎన్బీఏ అక్రెడిటెడ్ అంటే అది నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉందని అర్థం. ఇక ఈ మధ్య బాగా వింటున్న ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లు, వాటి ఉద్దేశమేంటి? నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, ఎన్ఐఆర్ఎఫ్. ఇది విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీలకు టీచింగ్, రీసెర్చ్, రిసోర్సెస్, గ్రాడ్యుయేషన్ రేట్స్ లాంటి చాలా అంశాల ఆధారంగా ర్యాంకులిస్తుంది. దీనివల్ల ఉపయోగం? ముఖ్య ఉద్దేశ్యం సంస్థల మధ్య కొంచెం ఆరోగ్యకరమైన పోటీ పెంచడం, తద్వారా క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం. అలాగే విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీలు ఎంచుకోవడానికి ఇదొక గైడెన్స్ లాగా పనిచేస్తుంది. అయితే ఈ ర్యాంకింగ్ పద్ధతులపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయని అంటారు కదా? ఉన్నాయి. ఏ ర్యాంకింగ్ సిస్టమ్కైనా పరిమితులుంటాయి.
కానీ మొత్తం మీద చూస్తే ఇవి సంస్థలలో జవాబుదారీతనాన్ని పెంచడానికి, ట్రాన్స్పరెన్సీకి దోహదపడుతున్నాయి అని చెప్పొచ్చు. అంటే ప్రాచీన తక్షశిల, నలందాల దగ్గర మొదలుపెట్టి వలస పాలనా నాటి కమిషన్లు, స్వాతంత్ర్యం తర్వాత సంస్కరణలు, నేటి NEP 2020, UGC, AICTE, NIRF వరకు భారత విద్యా వ్యవస్థ ఒక నిరంతర ప్రవాహంలా సాగుతూనే ఉంది. అవును, ఆగకుండా మారుతూనే ఉంది. ఈ మొత్తం ప్రయాణాన్ని చూస్తే మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటి అని మీకనిపిస్తోంది? నాకు 2 విషయాలు ముఖ్యంగా అనిపిస్తున్నాయి. ఒకటి, భారత విద్యా వ్యవస్థ ఎప్పుడూ ఒకేలా లేదు. అది నిరంతరం మారుతూ, పరిణామం చెందుతూనే ఉంది. కాలానికి, సమాజ అవసరాలకు, ప్రపంచ పోకడలకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ వచ్చింది. రెండవది, ప్రతి దశలోనూ కొన్ని ఆశయాలు, కొన్ని సవాళ్లు ఉంటూనే వచ్చాయి. ప్రాచీన కాలంలో జ్ఞానసృష్టిపై దృష్టి ఉంటే, వలస పాలనలో ఆధునిక వ్యవస్థల నిర్మాణం జరిగింది. స్వాతంత్ర్యం తర్వాత జాతీయ లక్ష్యాలు, సమానత్వం, అందరికీ విద్య అనేవి ముఖ్యమయ్యాయి. ఇప్పుడు NEP 2020తో ప్రపంచంతో పోటీపడగల స్కిల్స్, మల్టీడిసిప్లినరీ అప్రోచ్, క్రిటికల్ థింకింగ్పై దృష్టి సారిస్తున్నాం. ఈ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు చెప్పింది నిజం. అద్భుతమైన విశ్లేషణ. ఇన్ని సంస్కరణలు, ఇన్ని కమిషన్లు, ఇన్ని విధానాలొచ్చినా ఇంకా చెయ్యాల్సింది చాలా ఉంది అనిపిస్తూ ఉంటుంది కదా? ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఈ చర్చ ముగింపులో మన శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం. చెప్పండి. ఇన్ని మార్పులు, చేర్పుల సుదీర్ఘ చరిత్ర మన ముందుంది. ఇప్పుడు భారతదేశం నిజంగా ప్రపంచ జ్ఞానశక్తిగా, ఒక విశ్వగురువుగా ఎదగాలంటే మన విద్యావ్యవస్థ ఎదుర్కోవాల్సిన తదుపరి అతిపెద్ద సవాలేమై ఉంటుంది? లేదా మనం తీసుకురావాల్సిన అత్యంత కీలకమైన పరివర్తన ఏమిటి? దీనిపై ఆలోచించడం మనందరి బాధ్యత అనుకుంటారు.